ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచేటువంటి దేవుని బట్టి ప్రతి ఒక్కరు స్థిరత్వం కలిగి ఉండడానికి మీ దృష్టి అంతా ఆయన మీద ఉంచండి. ఆదికాండము 39 అధ్యాయము 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసునని అతని యజమానుడు చూచినప్పుడు యోసేపుని అతను ఎంతగానో నమ్మాడు. తనకి ఏముందో ఏం లేదో కూడా అతను పట్టించుకోలేదు. దేవుడు అతనికి తోడై ఉన్నాడని తెలుసుకొని అతనిని బట్టి అతను స్థిరంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని బట్టి మనం స్థిరంగా ఉండడానికి మనం సిద్ధపడాలి. మీరు స్థిరంగా నిలిచినట్లయితే మేము బ్రతికినట్లే అని 1 దశలోనికి రాసిన పత్రికలో 3 అధ్యాయము 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి స్థిరంగా ఉండడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. లోక సంబంధంగా కూడా చాలామందికి ఇంకా స్థిరత్వం రాలేదని వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు బాధపడుతూ ఉంటారు. కానీ ఈరోజు క్రీస్తు కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. కనుక శోధన కాలంలో శోధనలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, పరిగెడుతూ ఉన్నప్పుడు, అనేక రకాలుగా దుష్టుడు జల్లిస్తూ ఉన్నప్పుడు మనం స్థిరంగా నిలబడటానికి గాను దేవుడు లేఖనం మీద విశ్వాసం ఉంచి ధైర్యంతో ముందుకు పరిగెత్తినప్పుడు ఖచ్చితంగా నీ విశ్వాసం స్థిరంగా నువ్వు చేపట్టినట్లయితే నీవే ఆయన ఇల్లుగా మారిపోతావని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి శ్వాసను అనుగ్రహించినటువంటి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మనం స్థిరంగా నిలిచి ఉండాలి. సాతాను యొక్క కాడి మరలా మనం మోయకూడదని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. యెహోషువ 3 అధ్యాయము 17వ వచనంలో జనులు ఎరుకు ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యొర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యొర్దాను దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలు అందరూ ఆరిన నేల మీద వారు నడవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. వారు స్థిరంగా ఉన్నారు. స్థిరంగా ఉండడాన్ని బట్టి ఆరిన నేల మీద వారు నడుస్తూ ఉన్నారు. కాబట్టి పునాది మీద మీరు స్థిరంగా కట్టబడాలి. మీరు ఏదైతే వింటూ ఉన్నారో ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుంచి తొలగిపోకుండా విశ్వాసం వద్ద మీరు నిలుచుని ఎట్లా ఇది మీకు కలుగుతుందని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ నిరీక్షణ స్థిరంగా ఉంచుకోవాలి. మీ ఆత్మిక లంగర వల్ల ఉండి తెర లోపల ప్రవేశించేలాగా ఈ నిరీక్షణ మీ జీవితంలో స్థిరంగా ఉండాలి. కనుక ఎవరైతే తమ దేవుడిని ఎరుగుతారో వారు బలం కలిగి గొప్ప కార్యాలు జరిగిస్తారు. యోసేపు జీవితంలో అనేక రకాలైనటువంటి శోధనలు అతను వెంబడిస్తూ ఉన్నప్పుడు అతనైతే తన శోధనలన్నింటిలో స్థిరముగా నిలిచి వాటితో పోరాటం చేయొచ్చు దేవుని వేడుకుంటూ ఉన్నప్పుడు దేవుడైతే అతని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అతను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో అతని యజమానులు అందరూ అతను నమ్మేలా చేశారు. అటువంటి స్థిరమైనటువంటి సన్నిధిని అతనిలో ఉంచినప్పుడు ఒక దినాన అతడు కనపరచబడ్డాన్ని మనం చూస్తున్నాం. ప్రభువే స్థిరపరచువాడు. కానీ నీ ఆసక్తిని నువ్వు మండించినప్పుడు ప్రభు ఖచ్చితంగా నీ కన్నీరు ఒలికించక మునిపే ఆయన నీకు సహాయం చేసి బలపరచువాడే ఉన్నాడు. నీ నోటి మాటలన్నీ స్థిరపరచువాడే ఉన్నాడు. నువ్వు కోరుకున్న దాని అన్నిటిలో కూడా నీకు బలం అనుగ్రహించి ఆత్మీయంగా జయ జీవితం దయచేవాడే ఉన్నాడు. ప్రభు ఉదయ కాలాన్ని తండ్రి ఇదిగోనైనా నీవు యోసేపుకు తోడై ఉండి అతను చేయనిదంతూ ఎలాగైతే సఫలం చేసావో అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరముగా ఉండి నీలో కొనసాగుటకు వారి మీద అనేకందు వారిని బట్టి నీలో స్థిరంగా బలాన్ని పొందుకోవడానికి కృప దయచేసి మహిమతో నడిపించి మీరే మహిమకంత ప్రభావాలు పొందవాలి. ప్రతి విధమైన కీడులో తప్పించమని మీ సహాయకరమైన సన్నిధి ఇది మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.